చూస్తున్నాం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు ఊరట దొరికింది. ఈడీ కేసులో బెయిల్ మంజూరైంది. బెయిల్ పై దాదాపు గంటన్నర పాటు వాదనలు సాగాయి. ఈడీ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన బ్రేకింగ్ న్యూస్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇది కవితకు చాలా పెద్ద ఊరట అని చెప్పాలి. ఇంతవరకు ఎన్నోసార్లు బెయిల్ కి అప్లై చేసినప్పటికీ కూడా ఆమెకు బెయిల్ దొరకలేదు. కానీ ఈ రోజు బెయిల్ ఖచ్చితంగా దొరుకుతుంది అని అంతా ఊహించారు. నిన్నే బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ అందరూ కూడా ఢిల్లీకి కూడా వెళ్లడం జరిగింది. దానికి సంబంధించి అందరూ ఊహించినట్లే ఈ రోజు ఈడీ కేసులో కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. గతసారి మనం చూసాం ఈ కేసులో మనీష్ సిసోడియాకు కూడా చాలా కాలం తరువాత బెయిల్ దొరికింది. ఈ రోజు కవితకు కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఊరట దొరికినట్లయింది. ఈడీ కేసులో కవితకు సుప్రీంకోర్టులో బెయిల్ మంజూరైన బ్రేకింగ్ న్యూస్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. దాదాపుగా గంట